ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఒక విషయాన్ని, విలువైన విషయాన్ని చెప్పేటప్పుడు వినడానికి తగ్గట్టుగా ఆవలి వ్యక్తిని సిద్ధపరిచి అప్పుడు విషయాన్ని అందివ్వాలి. ఆ విషయం మూలమైతే దానికి సిద్ధపరచడం అనేటటువంటిది అవతరణిక అని అంటాం అన్నమాట. అంటే దానికి పూర్వరంగం, ఉపోద్ఘాతం అని అంటాం. భగవద్గీత 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో 12వ శ్లోకం దాకా జరిగినటువంటి ప్రక్రియ అంతా కూడా గీతా శాస్త్రానికి ఉపోద్ఘాతం. 12వ శ్లోకం దగ్గర నుంచి అసలు భగవద్గీత ఉపదేశం ప్రారంభం. 2వ అధ్యాయం 12వ శ్లోకం దగ్గర నుంచి ఆరంభిస్తే 18వ అధ్యాయం 66వ శ్లోకం దాకా భగవద్గీత కోర్ ఉపదేశం అని అంటాము. దాని తర్వాత ఉండేది ఉత్తరపీఠిక, ముందు ఉండేదంతా పూర్వపీఠిక. శ్రీకృష్ణుడు అర్జునుడిని పూర్వపీఠిక చెప్పి శోకం తొలగాలి అనంటే తత్వజ్ఞానం కలగాలి కనుక ఆ తత్వజ్ఞానాన్ని ఉపదేశించడం ఎక్కడి నుంచి ఆరంభం చేశాడో దాన్నే మనం భగవద్గీత అని అంటాం. మంచి జ్ఞానాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. మంచి జ్ఞానానికే మనం అనుకున్నాం పండా అంటారు దాన్ని. అది కలిగిన వ్యక్తి పండితుడు అంటాడు అని మనం అనుకున్నాం. శరీరాన్ని ఎలా గుర్తించాలి, ఆత్మ అనేటటువంటి దాన్ని ఎట్లా గుర్తించాలి అనే జ్ఞానానికే మంచి జ్ఞానము అని పేరు. అది కలిగితేనే నిజానికి మనకి ఏ విషయానికి సంబంధించినటువంటి శోకము కూడా ఏర్పడకుండా ఉంటుంది. కేవలం పైన మనం స్వయంగా సంపాదించుకున్న లేదా పుస్తక జ్ఞానం చాలదు, పైకి లభించినటువంటి వెనికిడి జ్ఞానం చాలదు. యథార్థ జ్ఞానం కావాలి, వాస్తవమైనటువంటి జ్ఞానం కావాలి. ఇది కనుక నిజంగా దృఢపడితే మనస్సులో అప్పుడు అది ఆచరణలో కూడా తీసుకొస్తుంది. లోపల దృఢంగా ఉంటే పైన ట్యాంకులో నీళ్లు నిండుగా ఉంటే కింద మనం ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్లు చక్కగా వచ్చినట్లుగా మనలో కలగాల్సినటువంటి జ్ఞానం దృఢంగా కనుక ఏర్పడినట్టయితే అది మనకి ఆచరణలోకి వస్తుంది. ఎవడు సరైన ఆచరణ చేయగలుగుతాడో వాడికే నిజంగా శోకం అనేది దూరం అవుతుంది. అలాంటి వ్యక్తికి ఏ వస్తువుల దగ్గరించినా, ఏ వ్యక్తుల దగ్గరించినా, ఏ వస్తువులు దూరమైనా, ఏ వ్యక్తులు దూరమైనా, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా తన స్వభావంలో వాస్తవ జ్ఞానం లోపల ఉంది కనుక మార్పు రాకుండా ఉండగలుగుతాడు. కర్తవ్య సుముఖుడు, కర్తవ్య నిష్ఠుడు కాగలుగుతాడు వ్యక్తి. దానికి మూలం ఆయా వస్తువులకు సంబంధించినటువంటి స్వరూప జ్ఞానం పొందాలి. ఆ స్వరూప జ్ఞానాన్నే మనం శాస్త్రము అని అంటున్నాం. దాన్ని శ్రీకృష్ణుడు కలిగించేటటువంటి ఉపదేశం ప్రారంభం చేస్తాడు భగవద్గీత 2వ అధ్యాయంలో 12వ శ్లోకంలో. 12వ శ్లోకం ఇలా ఉంటుంది: నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం. శ్లోకం చాలా తమాషాగా ఉంటుంది. చెప్పేది స్పష్టంగా చెప్పచ్చు కదండి, ఎందుకండి ఇలాగా అని అనుకుంటుంటారు సాధారణంగా. ఆ చెప్పడంలో ఎంత అందంగా చెప్పాడంటే నత్వేవాహం జాతునాసం, నేను గతంలో లేకపోవడం అనేది లేదు, నేను ఎప్పుడు ఉంటా అని చెప్తే చాలు కదా. కానీ ఇది 2 negatives మేక్ ఏ స్ట్రాంగ్ పాజిటివ్ అంటారు కదా.
అట్లాగా 2 రకాలుగా 2 సార్లు నై అనేటటువంటి దాన్ని ప్రయోగించడం చేత చెప్పదలుచుకున్నది సుస్థిరం అవుతుంది. నేను దాంతో ప్రారంభం చేస్తున్నాడు ఆయన. తనని దృష్టాంతంగా చూపిస్తూ మిగతా వాటిని తను వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. తానంటే ఎవడతను? ఆయన పరమాత్మ. మరి మిగతా వాళ్ళందరికీ పేరేంటి? ఆత్మలు అని అంటాం. ఇప్పుడు నేను ఒక ఆత్మ, నీవొక ఆత్మ, వాడొక ఆత్మ, వీడొక ఆత్మ, ఆమె ఒక ఆత్మ, ఈమె ఒక ఆత్మ. ఆమె, ఈమె, అతడు, ఇతడు, వీడు, వాడు, నేను, మేము, ఇలాగ మనం వ్యవహారం చేసేది సాధారణంగా శరీరాలను చూపి చెబుతూ ఉంటాం మనం. కానీ నిజానికి ఆ పేరు శరీరానికి కాదు. ఎందుకంటే వాడు అని ఎవరినైతే మనం చూపిస్తామో వాడు కొంతకాలం అయిన తర్వాత లేదా ఏదో సందర్భం ఏర్పడితే అక్కడ పడుకోబెట్టారనుకోండి, తీసుకువెళ్ళడానికి సిద్ధం చేసి, అప్పుడు వాడిని తీసుకువెళ్ళండి అనరు, దాన్ని తీసుకువెళ్ళండి అంటారు. అప్పుడు ఆ పేరు వాడు పోయింది, దాన్ని. అదేమిటిరా ఇప్పటిదాకా వాడు వాడన్నా ఇప్పుడు దాన్ని తీసుకువెళ్ళమంటామేమిటి అని ఎవరైనా కొంచెం గట్టిగా దబాయిస్తే వాడిపోయాడండి అంటాడు వాడు. ఎవడు వాడు? ఇందాక ఆ కనిపించేదాన్ని చూసే కదా వాడు అని అన్నావు. మరి ఇప్పుడు వాడు పోయాడంటాడు ఏమిటి అంటే, ఇప్పుడు వాడనే పేరు పెట్టింది దేనికి? ఈ పైన కనిపించేటటువంటి గతాసువుకి కాదు, దీన్ని వదిలిపెట్టి వెళ్ళినటువంటి ప్రాణం కలిగిన దానికి దేనికో. ఆ ప్రాణం కలిగి గతంలో ఇందులో ఉన్నది ఆత్మ అని పేరు పెట్టారు. ఈ ఆత్మకి మనం పేరు పెట్టాం వాడు, వీడు, అది, ఇది, నేను, నువ్వు, మేము, మీరు. ఇవన్నీ పేర్లన్నీ పెట్టింది ఆ శరీరానికి కాదు, ఆ లోపల ఉండేటటువంటి అగతాసు అయినటువంటి ఆత్మకి. ఎందుకలా పేరు పెట్టారు ఆత్మని? ఆత్మ అంటే ఆప్నోతి ఇది ఆత్మ. అది లోపల ఎందులో అయితే ఉంటుందో దాని అంతటా అది ఆక్రమించి ఉంటుంది, వ్యాపించి ఉంటుంది. కనుక దానికి ఆత్మ పేరు. ఏం చేస్తుంది? వ్యాపించి. ఎక్కడ వ్యాపించి అంటే లోపల వ్యాపించి ఉంటుంది. దేన్నైతే దానికి స్థానంగా చేసుకుంటుందో దానికి లోపల ఉంటుంది. ఉండే ఏం చేస్తుంది? శాసిస్తూ ఉంటుంది, దాన్ని నడిపిస్తూ ఉంటుంది. అంతఃప్రవిష్ట శాస్త. లోపల ప్రవేశించి ఏదైతే శాసిస్తూ ఉంటుందో దాని పేరు ఆత్మ అని అంటారు. అది ఎందులో ఉంటుందో దాని వరకు మాత్రమే అది వ్యాపించి ఉంటే దాన్ని జీవాత్మ అంటారు. ఎందుకంటే ఎందులో ఉంటుందో అంతవరకు మాత్రం జీవింపచేస్తూ ఉంటుంది కనుక దానికి జీవాత్మ అని పేరు పెట్టారు. జీవుడు అనొచ్చు, ఆత్మ అనొచ్చు, జీవాత్మ అని కూడా అనొచ్చు. దానికి ఈ 3 కూడా పర్యాయ పదములే, సినానిమస్ వర్డ్స్. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. జీవుడన్నా, ఆత్మన్నా, జీవాత్మ అని కలిపి ప్రయోగించిన ఈ 3 కూడా ఒకటే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదములు. 3 వేరు కావు అనేది మనకి తెలియాలి. ఒక శరీరానికి మాత్రమే పరిమితమై అందులో ఉంటూ దాన్ని తన కోసం వాడుకుంటూ తానుంటే అది జీవించేటట్టు, తను లేకపోతే అది జీవించనట్టు చేసేదేదో అది ఆత్మ. ఇది ఎందులో ఉంటుందో దాన్ని ఇది వాడుకుంటోంది కనుక దానికి శరీరం అని పేరు పెట్టారు. దీనికి శరీరి అని పేరు పెట్టారు. ఆత్మకి శరీరంగా ఒకదాన్ని వాడుకుంటూ అందులో ఉంది కనుక శరీరి అని. శరీరి శరీరము, ఆత్మ పైది శరీరము. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే ఈ శరీరము అనేటటువంటిది దానికి మాత్రమే పనికొస్తుంది. పక్క శరీరాన్ని ఇది నియమించలేదు. ఇప్పుడు ఇందులో ఉండేది ఈ శరీరం వరకు మాత్రమే, ప్రతి అణువుని ఇందులో ఉండేదాన్ని అది నడిపిస్తోంది, చైతన్యవంతం చేస్తోంది తప్ప పక్క శరీరాన్ని ఇది ఏం చేయలేదు. అంచేత ఇది ఒక శరీరానికి పరిమితమై ఉండేది జీవాత్మ. అయితే ఈ ఒక శరీరానికని కాకుండా
అసలు ఈ విశ్వంలో ఉండేటటువంటి ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని వస్తువుల్ని కూడా శరీరంగా చేసుకొని అన్నిటిలోనూ వ్యాపించి, అన్నిటిలోనూ అంటే కేవలం శరీరాల్లోనే కాదు, ఇప్పుడు ఈ లోపల జీవాత్మ ఒకటి ఉందా అనుకున్నాం కదా, ఆ జీవాత్మకి కూడా లోపలుండి ఆ జీవాత్మకు కూడా తెలియకుండా ఆ జీవాత్మను కూడా నడిపిస్తూ దాన్ని తనకి దేహంగా మార్చుకొని తాను దానికి ఆత్మగా ఉండి ఇలాగా అన్నింటికి లోపలుండి తాను ఒక్కడే అయ్యి నడిపించేటటువంటి ఆ తత్వం ఏదో దాని పేరు చాలా గొప్పదైన ఆత్మ, పరమాత్మ అని పేరు పెట్టారు. ఇది జీవాత్మ, పరిమితమైంది, ఒక శరీరానికి సంబంధించి ఉండేది, అన్ని శరీరాలకి సంబంధించేది, అన్నిటినీ నడిపించేది, ఏ అడ్డు లేకుండా అన్నిట్లోనూ చేరి ఉండగలిగిందేదో, అన్నిటినీ శాసించగలిగిందేదో దాని పేరు పరమాత్మ. ఇది అన్ని కాలాల్లోనూ ఉంటుంది. ఈ కాలము ఆ కాలము అనేటటువంటిది నియమం లేదు. ఇదేదో ఈ ఆత్మ అనేది ఒక ప్రక్రియ వల్ల కొత్తగా పుట్టడం కానీ ఒక ప్రక్రియ వల్ల ఉన్నది లేకుండా పోవడం అనేటటువంటిది జరగదు. ఇప్పుడు యుద్ధం అనే ప్రక్రియ వల్ల ఆత్మ పోదు. ఈ పంచభూతంగా కలిసి ఉండేటువంటి శరీరాన్ని నేను ఏమైనా ఇబ్బంది కావాలంటే చేయించవచ్చు, కానీ ఆత్మ ఎప్పుడు మారదు. అది ఎప్పుడు మారదు కానీ దాని గురించి శోకం ఎందుకు? అయితే దీనికి మొట్టమొదట తనని దృష్టాంతంగా చూపిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇందులో చెప్పేది నత్వేవాహం జాతునాసం నత్వన్నేమే జనాధిపాః, నేను, రెండవది ఇమే జనాధిపాః, రెండవది త్వం నువ్వు, మూడు నేను. తన దగ్గర ప్రారంభ నేను నువ్వు వీళ్ళు. అయితే ఈ నేను అని చూపించేది ఎవరిని? శరీరాన్న. నువ్వు అని చూపించేది శరీరాన్న. ఇమే జనాధిపాః శరీరాన్న కాదు అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవడం కోసమనే మనం ఈ వివరణతో చేసుకుంటున్నాం. ఎందుకనంటే నేను అని ఎవరినైతే చెప్పాడో ఈయన సర్వాంతర్యామి, అందరిలోనూ ఉండేవాడైనా. ఇది దృష్టాంతంగా పెడుతున్నాడు ఆయన. అంటే దృష్టాంతం విషయంలో చెప్పేవాడు ఎట్లాగైతే ఒక నిశ్చయం కలిగి ఉంటాడో వినేవాడు కూడా అట్లా ఒక నిశ్చయం ఉండాలి. ఇప్పుడు ఆహా చంద్రుడిలాగా ఎంత అందంగా ఉంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంది అని ఎవరినైనా ఒకరిని మనం పోడామనుకోండి, చంద్రుడిలాగా అని ఎప్పుడైతే మనం దృష్టాంతంగా చూపించామో చంద్రుడు ఆహ్లాదకరంగా ఉంటాడనే విషయం చెప్పేవాడికి ఎట్లా తెలుసునో వినేవాడికి కూడా ఆ నిశ్చయం ఉంటేనే అది మనం దృష్టాంతంగా చెప్పడానికి అవకాశం ఏర్పడుతుంది. అంచేత దృష్టాంత విషయంలో ఇద్దరికీ కూడా మొత్తం జ్ఞానం ఉండాలి. అంచేత అహం అంటూ మొట్టమొదటి తన దృష్టాంతం నత్వేవాహం నా జాతు నాసం, నేనెప్పుడూ కూడా గతంలో లేను అనేది లేదు అని ఆరంభం చేశాడు. అంటే భగవంతుడు అనేటటువంటి వాడు ఇప్పుడు అక్కడ ఎదుకుండా కనిపించాడు శ్రీకృష్ణుడు కాదు, శ్రీకృష్ణుడనే ఆకృతిలో సాక్షాత్కరించినటువంటి ఆ పరమాత్మ తత్వం. ఇది శ్రీకృష్ణుడుగా ఇప్పుడు ఈవేళ ఉంది అనేది అర్జునుడికి కూడా తెలుసు. ఎందుకంటే ఆయన గతంలో ఎంతోమంది ఋషుల ద్వారా, ఎంతోమంది మహానుభావుల పెద్దల ద్వారా, తన వాళ్ళు గురువుగారు లేనటువంటి భీష్మ ద్రోణాదుల ద్వారా కూడా తను గతంలో ఎన్నోసార్లు విని ఉన్నాడు, దాన్ని విశ్వసించి ఉన్నాడు కూడా. ఆయన ఎప్పుడు ఉంటాడు అని. అంచేత నేను ఎట్లాగైతే ఎప్పుడు ఉంటాను అనే విషయం నీకు కూడా తెలుసునో, శరీరాన్ని చూపించట్లే. ఎందుకంటే కృష్ణుడు అనేవాడు ఒకనాడు పుట్టాడు, ఆ తర్వాత ఒకనాడు అవతారాన్ని సమాపనం కూడా చేశాడు ఆయన. చేత అహం అని చెప్పేట నేను ఎప్పుడు ఉంటాను అని అంటున్నాడంటే మాటకు విరుద్ధం కదా. పుట్టిన సమయం ఉంది, ఆయన గతించిన సమయం ఉంది, అది నేను ఎప్పుడు లేకపోవడం అనేది లేదు అని చెప్పాడంటే శరీరానికి చూపించట్లేదు, ఆయన తత్వాన్ని చూపిస్తాడు, ఆత్మతత్వాన్ని చూపిస్తున్నాడు. ఈ విషయంలో అర్జునుడికి స్పష్టత ఉంది, తనకి స్పష్టత ఉంది. ఇది దృష్టాంతంగా పెడుతూనే త్వం
నువ్వు ఎప్పుడు లేకపోవడం అనేది లేదు. మరి ఆయన కూడా ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా. ఇమే జనాధిపాహ, ఈ పరిపాలకులంతా అని చూపిస్తున్నాడు. వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు యుద్ధం జరిగిన తర్వాత వాళ్ళు కూడా పోతారు కదా. జీతం లేకపోవడం అనేది లేదు అని ఎందుకంటున్నాడు ఆయన? అంటే ఆ చెప్పేది ఆయన శరీరాలను కాదు, ఈ అహం త్వం ఇమే అనే పదాలు లోపలుండే ఆత్మజ్ఞానానికి సంబంధించి చెబుతున్నాడు కనుక ఆత్మతత్వాన్ని వివరిస్తున్నాడు అనేది. దానికి కూడా తెలిసిన వ్యక్తి అతను కనుక తనని దృష్టాంతంగా పెట్టి ఆత్మల యొక్క నిత్యత్వాన్ని నిరూపణ చేస్తున్నాడు అనే విషయం మనకి ఈ 12వ శ్లోకం 2వ అధ్యాయంలో చెబుతూ శాస్త్రంలోకి మన దింపుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.